హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇండిపెండెన్స్ డేకి మీరందరూ మీ పిల్లల్ని బాగా రెడీ చేసి పంపించారా? మా జషు స్కూల్లో అయితే జషుని భారతమాతగా రెడీ చేసి పంపించమని అడిగారు. అందుకనే చెప్పి నేను ఈరోజు జషుని అయితే భారతమాతగా రెడీ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి శారీ అయితే తీసుకొచ్చాను, వైట్ శారీ. యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే శారీ అయితే ఉంది, కానీ నాకు ఈ రెడ్ అంచు శారీ బాగా నచ్చిందనమాట. అందుకని చెప్పి వెళ్ళి రెడ్ అంచు శారీ అయితే తీసుకొచ్చాను, వైట్ శారీ. సో కాస్ట్ కూడా నాకు చాలా తక్కువ పడింది, అందుకని చెప్పి నేను ఇది నచ్చిందని చెప్పి తీసుకున్నాను. సో ఈరోజు వీడియోలో చిన్నపిల్లలకి కంఫర్ట్గా ఉండేలాగా ఈజీగా శారీ ఎలా కట్టాలి, అండ్ అలాగే శారీ కట్టడానికి, చిన్నపిల్లలకి శారీ కట్టడానికి టిప్స్ ఏంటి, మేకప్ ఇంట్లో ఉన్న వాటితోనే మేకప్ ఎలా రెడీ చేసుకోవాలి, అవన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. సో ముందుగా శారీ మీ పిల్లల హైట్కి తగ్గట్టుగా మడత పెట్టుకొని ఇలా ఎద్దరికి తెచ్చుకొని ముడి అనేది వేసేసుకోవాలి. చిన్నపిల్లలకి ఇలా ముడి వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి జారిపోతున్నట్టు ఉండదు. మనం పెద్దవాళ్ళ టక్ చేస్తే ఏంటంటే వాళ్ళకి జారిపోతున్న ఫీలింగ్ వస్తుంది, కాస్త లూజ్గా అనిపిస్తుంది. సో అందుకని తప్పకుండా ముడి అనేది వేసుకోండి. మీకు అది ఆ ముడి జారిపోతుంది అన్న ఫీలింగ్ ఏమైనా ఉంటే ఆ ముడి దగ్గర చిన్న పిన్ అనేది పెట్టేసేయండి, అప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది. తర్వాత ఇలా మీ వీడియోలో శారీ కడుతున్నట్లుగా ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చి కుర్చీలు అనేవి పెట్టండి. నేను చాలాసార్లు చెప్తాను కదా, చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద కుర్చీలు పెట్టొద్దు, చిన్నవి పెట్టాలి. బట్ ఇక్కడ నాకు భరతమాత గెటప్ కాబట్టి నాకు ఆ ఓల్డ్ లుక్ రావడం కోసం నేను కుర్చీలు అనేవి మరీ చిన్నగా పెట్టలేదు, కొంచెం మీడియంగా పెట్టాను అనమాట. అంచు అది బాగా కనిపించాలని చెప్పి నేను కుర్చీలు అనేవి పెట్టాను. సో నాకు ఇక్కడ ఆల్మోస్ట్ 7 ప్లీట్స్ అనేవి వచ్చాయి. ఫ్రంట్ అయితే మాత్రం కొంచెం పెద్దదే పెట్టాను అనమాట కుర్చీలు. దానివల్ల ఏంటంటే అంచు అనేది నీట్గా కనిపిస్తుంది. సో వాళ్ళ హైట్కి మనం పళ్ళు అనేది అరేంజ్ చేసుకొని పిన్స్ అనేవి పెట్టేసుకోండి. చిన్నపిల్లలకి శారీ కట్టినప్పుడు వాళ్ళ హైట్కి తగ్గట్టుగా మడత పెట్టుకొని శారీ అనేది కట్టుకోవాలి. ఇక్కడ మీకు ఉన్న చిన్న టిప్ ఏంటంటే, ఇలా మడత పెట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, శారీ చిన్నపిల్లలకి కట్టడం రాదు అని అనుకున్నారో వాళ్ళు ఏంటంటే శారీ వాళ్ళ హైట్కి తగ్గట్టుగా మడుచుకొని ఆ మడత అంతా కూడా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు, కుట్టేసుకోవచ్చు అనమాట. ఆ మడతలో అంతా ఒకవేళ ఇలా కుట్టుకోవడం అవ్వదు అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ తగ్గట్టుగా మీరు మార్క్ చేసుకొని, వాళ్ళ హైట్కి తగ్గట్టుగా మార్క్ చేసుకొని మొత్తం శారీ అంతా కూడా అలా పిన్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. ఆ మడతలో పిన్స్ అనేవి పెట్టేసుకుంటే మీరు ఇలా కుర్చీలు పెట్టేటప్పుడు, శారీని కట్టేటప్పుడు అది జారిపోకుండా ఉంటుందన్నమాట. సో నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేనైతే పిన్స్ పెట్టుకోలేదు. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, అలవాటు లేని వాళ్ళు ఉన్నారో, ఇలా జారిపోతుంది కట్టడం రావట్లేదు అని అనుకున్నారో వాళ్ళు ఇలా శారీని మడత పెట్టి కుట్టేసుకున్నా ఓకే, లేదంటే పిన్స్ అన్న పెట్టేసుకోవచ్చు. అండ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నెక్స్ట్ కుర్చీలు అయితే పెట్టుకోండి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా కుర్చీలు అనేవి చిన్న చిన్న కుర్చీలు పెట్టకూడదు, కాస్త పెద్ద కుర్చీలు అనేవి పెట్టాలి. ఎందుకు అనంటే చిన్న చిన్న కుర్చీలు పెడితే ఎక్కువ కుర్చీలు వచ్చేసి పొట్ట దగ్గర చాలా ఎత్తుగా వస్తుందన్నమాట. వాళ్ళకి పొట్ట అనేది చాలా ఎత్తుగా కనిపిస్తుంది, అండ్ కుర్చీలు కూడా మరీ ఎక్కువగా అనిపించి అంత నీట్గా ఉండదు. సో కొంచెం పెద్ద కుర్చీలు పెడితే ఏంటంటే వాళ్ళకి ఒక 6 ప్లేట్స్ వరకు వచ్చేలాగా కుర్చీలు అనేవి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ కుర్చీ ఏంటంటే కొంచెం పైకి అనేది వస్తుంది, ఎందుకంటే మనం శారీ అనేది మడత పెట్టాం కాబట్టి. సో లాస్ట్ కుర్చీ కొంచెం కిందకి అడ్జస్ట్ చేసుకొని మీరు పెట్టుకోవాలన్నమాట, అప్పుడు శారీ అనేది చాలా నీట్గా వస్తుంది. సో నాకు లాస్ట్ కుర్చీ కొంచెం పైకి వస్తే నేను కిందకి అడ్జస్ట్ చేసి కుర్చీలు అనేవి పెట్టేశాను. సో చూస్తున్నారు కదా వీడియోలో చాలా నీట్గా అనేది వచ్చింది. సో ఇంకా మిగతా రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని కొంచెం అలా ఫ్రంట్కి అనేది దోపి అది ఎదరి నుంచి ట్విస్ట్ చేసి దోపేసుకోవాలన్నమాట, అప్పుడు శారీ కొంచెం నీట్గా అనేది వస్తుందన్నమాట. సో ఇలా కొంచెం పెద్ద కుర్చీలు పెట్టుకొని పిన్ అనేది పెట్టేసుకోండి. మీకు ఇంకా ఏమైనా అవసరం అయితే ఎక్కడైనా పిన్ పెట్టుకోవాలని అనిపిస్తే పిన్ అనేది పెట్టుకోండి. అండ్ శారీ ఎప్పుడు కూడా ఇలా నీట్గా కడితే చాలా పిల్లలకి అనేది బాగుంటుంది, వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా శారీ అనేది చాలా నీట్గా వచ్చింది. కొత్త శారీ కదా, అసలు బాగా వస్తుందా రాదా, కుర్చీలు అవి నిలుస్తాయి నిలవవా అని అనుకున్నాను, బట్ చాలా బాగానే వచ్చింది అనమాట. అండ్ అంచు చూసారు కదా, నేను కావాలనే కొంచెం పెద్ద అంచు అయితే పెట్టాను అనమాట శారీకి, భరతమాత లుక్ కోసం అని చెప్పేసి కొంచెం శారీ అయితే కనిపించాలని అంచు అనేది కొంచెం పెద్దగా పెట్టాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శారీ అనేది చాలా నీట్గా వచ్చింది. వైట్ శారీ, కొత్త శారీ కట్టడానికి అవుతుందా లేదా అని అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చింది శారీ అనేది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఫాల్ట్ అయితే లేదని నేను అనుకుంటున్నాను, నీట్గా అయితే వచ్చింది. అండ్ మేకప్ కూడా నేను చాలా సింపుల్గా చేసేసాను, హెవీ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేయలేదు. ఫస్ట్ అయితే లాక్మీది నేను మాయిశ్చరైజర్ అయితే రాసాను అనమాట, తర్వాత జస్ట్ నార్మల్ ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ ఉంటుంది కదా, అదైతే రాసేసాను. అండ్ నెక్స్ట్ ఇది ఫెయిర్ అండ్ లవ్లీ రాసినప్పుడు బాగా బ్లెండ్ చేయాలన్నమాట, ఫేస్కి ప్యాచెస్గా లేకుండా ఫుల్గా బ్లెండ్ చేసేయాలి, అప్పుడే చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడైనా ప్యాచెస్లా వస్తే కొంచెం చిరాగ్గా కనిపిస్తుంది, బాగా అంత నీట్గా ఉండదు. సో
పూర్తిగా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ H&Mది నేను కాంపాక్ట్ పౌడర్ అనేది తీసుకున్నాను. సో కాంపాక్ట్ పౌడర్ రాస్తాను డైరెక్ట్గా. ఇంక నెక్స్ట్ ఈ మధ్యలో అయితే ఏమీ రాయలేదు. చిన్నపిల్లలు కాబట్టి నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చెప్తాను, ఎక్కువ కాస్మెటిక్స్ అయితే యూజ్ చేయను. సో కాంపాక్ట్ పౌడర్ రాసేసి ఇంకా భరతమాత కాబట్టి నేను ఆ ఓల్డ్ లుక్ కోసం ఐలైనర్ అయితే పెట్టాను అనమాట. కింద అయితే నేను ఐలైనర్ పెట్టలేదు, ఓన్లీ పైన ఐలైనర్ పెట్టి కింద లాస్ట్లో కాజల్ అనేది పెట్టాను, కాటుక అనేది పెట్టాను. సో కళ్ళు మూసుకోమంటే మా జస్సు బాగానే మూసుకుంది. సో ఐలైనర్ అయితే నీట్గానే వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా భరతమాత కాబట్టి నేను బొట్టు అనేది ఇంకా రౌండ్గా పెద్దగా పెట్టేశాను. పెద్ద బొట్టు అనేది పెట్టాను, రౌండ్గా పెద్దగా కొంచెం పైకి అనేది పెట్టాను. మరీ కనుబొమ్మల మధ్యలో కాకుండా కొంచెం పైకి అనేది పెట్టాను, ఎందుకంటే ఆ ఓల్డ్ లుక్ కోసం అలా పెట్టాను అనమాట. ఇంకా కిరీటం పెడతాం కాబట్టి ఇక్కడ నేను ఇంకా హెయిర్ స్టైల్ ఏమీ వేయలేదు, ఓన్లీ హెయిర్ అనేది ఫ్రంట్ హెయిర్ అనేది దువ్వేసి బ్యాండ్ అనేది పెట్టేశాను అనమాట. ఎందుకంటే కిరీటం పెడతాం కాబట్టి మనకి హెయిర్ స్టైల్స్ ఏమీ కనిపించవు. కింద మాత్రం హెయిర్ అనేది లీవ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను పైన అనేది బ్యాండ్ పెట్టేశాను. సో చూస్తున్నారు కదా వీడియోలో అలా ఉంది. ఇంకా నెక్స్ట్ నేను కిరీటం అనేది ఇంట్లోనే చేసిన కిరీటం ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవే పెట్టేశాను అనమాట. ఇంకా జ్యువెలరీ కూడా మీరు ఓల్డ్ లుక్ జ్యువెలరీ అనేది ట్రై చేయండి. సో నేను ఆ పాతకాలం నాటి కొంచెం నెక్లెస్ ఆ మోడల్ అనేది చూస్ చేసుకున్నాను, అండ్ కాసుల పేరు అయితే చూస్ చేసుకున్నాను. మీ ఇంటి దగ్గర మీ దగ్గర ఏ జ్యువెలరీ ఉంటే ఆ జ్యువెలరీ అయితే ట్రై చేయొచ్చు. చెవులి కూడా కొంచెం పెద్ద చెవులి పెడితే లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. మరీ చిన్నవి పెడితే లుక్ అనేది ఎలివేట్ అవ్వదు, కాస్త పెద్ద చెవులి అనేది పెట్టండి. ఇంకా కిరీటం ఇవన్నీ మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ చేసి ఉన్నవి ఇంకా అదే పెట్టేశాను అనమాట. సో ప్రతి వీడియోలోనూ ఇవే పెడుతున్నారని అనుకోకండి, ఎందుకంటే నేను ప్రతిసారి ఒక వీడియో కోసం ప్రతిసారి కొనుక్కొని తేవడము కొత్త కొత్తవి యూజ్ చేయడం అంటే మా వల్ల కాదు. ఇంకందుకని చెప్పి నేను ఆల్రెడీ చేసి ఉన్నవే పెట్టేశాను. వడ్డానం కూడా నా దగ్గర ఆల్రెడీ చేసిందే ఉంది, సో ఆ వడ్డానం అయితే పెట్టేశాను. కిరీటానికి మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఆ వడ్డానం పెట్టాను అనమాట. ఇంకా లాస్ట్ లిప్స్టిక్ అయితే నేను రెడ్ కలర్దే యూజ్ చేశాను. పింక్ ఇలాంటివి ఏంటంటే కొంచెం ట్రెండీగా ఉంటాయి, అందుకని చెప్పి కొంచెం ఆ ఓల్డ్ లుక్ కోసం రెడ్ అయితేనే కొంచెం ఆ ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది అని చెప్పి రెడ్ లిప్స్టికే యూజ్ చేశాను. అండ్ ఇక్కడ కాస్ట్యూమ్ కూడా కొంచెం రెడ్ అంచు అవన్నీ వచ్చాయి కదా, అందుకని చెప్పి నేను రెడ్ లిప్స్టిక్ మరీ డార్క్గా వేయలేదు, లైట్గా వేసాను. ఆ లిప్స్టిక్ కొంచెం లైట్గా వేసినా మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. అందుకని చాలా లైట్గా వేసాను, అయినా సరే అంత డార్క్గా కనిపిస్తుంది అది. ఇంకా లాస్ట్ నేను కాజల్ అనేది పెట్టాను. కింద అయితే నేను ఐలైనర్ పెట్టలేదు, కొంచెం కాటుక అనేది పెట్టాను అనమాట. అది కూడా చాలా కొంచెం లైట్గా పెట్టాను, మరి ఎక్కువగా పెడితే వాళ్ళకి స్మజ్ అవుతుందని చెప్పేసి చాలా లైట్గా పెట్టాను. ఇంకా ఐబ్రోస్ కూడా నాకు మరీ థిక్గా ఉంటే నాకు ఐబ్రోస్ నచ్చదు, సో అందుకే లైట్గా నేను కాజల్ అనేది రాసాను అనమాట. ఇంకా ఐబ్రో పెన్సిల్ మెయిన్ నాకు కనిపించలేదు, అందుకని చెప్పి ఇంకా టైం అయిపోతుంది జస్ట్ స్కూల్కి అని చెప్పేసి ఇంకా కాజలే రాసేసాను. సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మీరే చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు జగ్గుట. నేను 1వ తరగతి చదువుతున్నా. ఈరోజు మనం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంకా మన ఛానల్లో పిల్లల్ని రెడీ చేసిన చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి.